ఇవి కూడా వేగిపోయాయి, తీసి పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఇది వడిం అంటారు ఫ్రెండ్స్ మా సైడ్ వడిము. ఇది ఎండాకాలంలోనే చేసుకుంటాము. ఇది చాలా బాగుంటుంది ఇలా పచ్చళ్ళకి వేసేదానికి. ఇది ఎలా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. సమ్మర్ సీజన్లోనే దీన్ని ప్రిపేర్ చేస్తారు. దీంట్లో ఉద్దిపప్పు, ఆవాలు, తెల్ల ఎర్రగడ్డలు, వెల్లుల్లి అవి వేసి చేస్తారు ఫ్రెండ్స్. ఇది ఎలా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది ఉంటే మీరు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి, పర్లేదు. కానీ టేస్ట్ బాగుంటుంది ఇది వేస్తే అని వేస్తున్నాను. ఇది లేకపోతే పర్లేదు, స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఇది వేసుకుంటున్నాను, వడిం వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మీ సైడ్ దీన్ని ఏమంటారు చెప్పండి ఫ్రెండ్స్ నాకు. మా సైడ్ అయితే మేము వడిం అంటాము. నెక్స్ట్ ఆనియన్ వేస్తున్నాను. నెక్స్ట్ వెల్లుల్లి, నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు వేసి స్లోగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ సరిపోకపోతే మీరు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ ఉంది కాబట్టి సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే మీరు ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాము. పసుపు వేసుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసి ఆనియన్ మగ్గేదానికి కొద్దిగా సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఈ విధంగా. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇలా స్లోగా ఫ్రై చేసుకోవాలి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసి తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ దీంట్లో టమాటా ముక్కలు వేసి ఫ్రై చేసుకుందాము. చూసారు కదా టమాటా ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయి. నెక్స్ట్ మనము చింతపండు వేసుకొని ఫ్రై చేసుకుందాము ఒక 1 to 2 minutes. చూస్తున్నారు కదా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను ఫ్రెండ్స్. మొత్తము ఇలా ఫ్రై చేసుకోవాలి చింతపండు అంతా మగ్గేంత వరకు ఒక 1 to 2 minutes. చూసారు కదా ఇదంతా మగ్గిపోయింది. ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుందాము. పక్కన పెట్టి చల్లార్చుకుందాము. నెక్స్ట్ ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసి కొత్తిమీర వేసి వేయించుకుందాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా కొత్తిమీర వేస్తున్నాను. ఇదే ఆయిల్లో వేపుకోండి. కొత్తిమీర లైట్గా వేగేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే వేపుకుందాము. చూస్తున్నారు కదా చూసారా వేగిపోయింది. కాడలతో కూడా కట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఏం కాదు. ఈ పచ్చడి కాడలు ఉన్నా కూడా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, పల్లీలు, మిర్చి, టమాటో, ఆనియన్, ధనియాలు ఇవన్నీ ముందుగా పేస్ట్ చేసుకుందాము. బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీకి వేసి పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకుందాము. ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంతకుముందు ఆనియన్లో వేసాను, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. నా దగ్గర కల్లుప్పు ఉంది, అది వేసుకుంటున్నాను. నెక్స్ట్ మనము కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము పచ్చడికి. చూస్తున్నారు కదా ఉద్దిపప్పు, ఆవాలు వేసాను ప్యాన్లో. శనగపప్పు, ఒక 2 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి, పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న పచ్చడిలో ఈ పోపు వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా కరివేపాకు వేసి ఇప్పుడు మనం ఈ పచ్చడిలో ఆనియన్ ఒకటి పచ్చిగానే కట్ చేసి ముక్కలు వేసుకుంటే అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పచ్చడిలో పోపు వేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఆనియన్ కట్ చేసి ముక్కలుగా వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది తినేటప్పుడు. పంటికి తగులుతూ ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎమ్మి కొత్తిమీర పల్లి పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంది అని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.